అందరికి వందనాలు. విశ్వాసం యొక్క ప్రధాన లక్షణాల్లో మూడవదిగా పశ్చాత్తాపంతో కూడిన పవిత్ర జీవితం గడపాలి. అంటే పాపానికి దూరంగా జీవించాలి. పాపం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను మీరును ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పబడుతుంది. అంటే ఎవరైతే దేవుని ఆజ్ఞను మీరి దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగిస్తారో వీళ్ళందరూ కూడా దేవునికి దూరం అయిపోయి బ్రతుకుతున్నటువంటి సిచ్యువేషను మనకు కనిపిస్తుంది. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి తన కొడుకు నాశనం అయిపోతూ ఉంటే ఎలాగైతే దుఃఖపడతాడో అదే విధంగా దుఃఖము దేవునికి కూడా కలుగుతుంది. ఎందుకంటే మంచిగా బ్రతకండి, న్యాయాన్ని అనుసరించండి, నీతిగా జీవించండి అని దేవుడు చెప్తా ఉంటే ఈ ఆజ్ఞలన్నీ పక్కన గెంటేసి వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ జీవితాలని నాశనం చేసుకునేటువంటి వ్యక్తుల్ని చూస్తుంటే దేవుడికి దుఃఖం కలుగుతుంది. ఈ దేవుని యొక్క దుఃఖాన్ని చూసి తండ్రి నన్ను క్షమించండి, నా యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి ఒక అవకాశం కలిగించండి అని నువ్వు దేవుని ముందు ప్రాధేయపడడమే, దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోవడానికి అడుగులకు ముందుకు వేయడమే పశ్చాత్తాపం. కన్నీరు కార్చడం పశ్చాత్తాపం కాదులే, కానీ నీ యొక్క జీవితంలో దేవునికి అవకాశం ఇచ్చి దేవుణ్ణి అధిపతిగా పెట్టి దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు కనపరచడమే పశ్చాత్తాపడడం. మరి ఇంతకీ ఈ పశ్చాత్తాప జీవితం నువ్వు ఎందుకు కలిగి ఉండాలి అని అంటే, ఏదైతే ఈ ఆజ్ఞను మీరు నువ్వు పాపం చేస్తున్నావో, ఏదైతే చెడ్డ కార్యాలు నీ జీవితంలో ఉన్నాయో, ఉదాహరణకి పనిలో ఒత్తిడి పెరిగింది అనుకోండి, చాలా మంది ఏం చేస్తారు అంటే చెడ్డ అలవాట్లకి బానిస అయిపోతూ ఉంటారు. స్మోకింగ్ చేయడం కానీ, డ్రింకింగ్ చేయడం కానీ, లేదంటే అబద్ధపు మాటలు మాట్లాడడం కానీ చాలా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఒక వ్యక్తి కుటుంబంలో డబ్బులు తక్కువ వచ్చినా, డబ్బులు లోటైనా, ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుపోయినా దేవుని మీద ఆధారపడడం మానేసి వీళ్ళు ఏం చేస్తారు అంటే దొంగతనాలు చేయడం కానీ, లంచాలు తీసుకోవడం కానీ విపరీతంగా పెరిగిపోయి దేవుని ఆజ్ఞకు నీతిగా బ్రతకండి, న్యాయంగా బ్రతకండి అనేటువంటి మాటకి వీళ్ళందరూ కూడా విరుద్ధంగా బ్రతకడం మనం చూస్తూ ఉంటాం. ఈ పనులన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే దేవుణ్ణి నిన్ను దూరం చేసే విధంగా, దేవుడి యొక్క సన్నిధిని దూరం చేసే విధంగా నీకు నువ్వే నీ వేలితో నీ కన్నును పొడుచుకున్నటువంటి పరిస్థితి మన ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టే పశ్చాత్తాపంతో నీ జీవితాన్ని నువ్వు పవిత్రపరచుకోవడమే, పాపాలకి దూరంగా నువ్వు వెళ్ళిపోవడమే దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితం. ఉదాహరణకి ఆదికాండం 39వ అధ్యాయము 7-9 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ రాజ్యాధికారం అంతా కూడా యోసేపు గారికి ఉంటుంది. కానీ యజమానురాలు భార్య వచ్చినప్పుడు నాతో సైనించమని అడిగినప్పుడు యోసేపు ఒక మాట అంటాడు, నా దేవునికి విరుద్ధముగా పాపము చేసి నేనెలాగూ పాపాన్ని కట్టుకుందును అని. చూడండి, ఇక్కడ నాకు అధికారం అంతా ఉంది కదా, ప్రతిదీ కూడా నా అధికారంలోనే ఉంది కదా అని ఆలోచన చేసి ఎవ్వరూ చూడట్లేదు కదా అని చెప్పేసి యజమానుని భార్యతో సైనించడానికి యోసేపు అంగీకరించలేదు. ఏం చేశాడు అని అంటే అంగీని విడిచి పారిపోయాడు. నా దేవునికి నేను ఎట్లు విరుద్ధముగా నడుచుకొని పాపమును కట్టుకుందును అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోయాడు. అంటే చూడండి, పాపం చేయడానికి ముందు, ఏదైనా ఒక పని చేయడానికి ముందు, ఏదైనా ఒక మంచి కార్యం చేయడానికి ముందు యోసేపు ఎవరిని పెట్టుకున్నారు అని అంటే దేవుని చిత్తాన్ని పెట్టుకున్నారు. దేవుడు నన్ను చూస్తున్నాను ఒక విషయాన్ని గ్రహించుకున్నాడు, దేవునికి లోబడి బ్రతికాడు. కాబట్టే ఒక రాజ్యానికి ప్రధాన అధికారిగా యోసేపును దేవుడు నిలబెట్టాడు. మరింతకీ మీరు కూడా పాపానికి దూరంగా ఉండాలి అంటే, పశ్చాత్తాపంతో కూడినటువంటి పవిత్ర జీవితం మీరు గడపాలంటే దేవుని చిత్తాన్ని మీరు ముందు అర్థం చేసుకోవాలి. దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నీతిగా, న్యాయంగా, పవిత్రంగా నువ్వు కొనసాగించాలి. రెండవదిగా పాపానికి అవకాశం ఇవ్వకూడదు. మూడవదిగా పరిస్థితుల కంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి నువ్వు జీవించాలి. నాలుగవదిగా ప్రతిరోజు నువ్వు ప్రార్థనలో ఉండాలి. ఎందుకంటే ఈ ప్రార్థనా జీవితము నిన్ను దేవుడి నుంచి ఎడబాటు కానివ్వదు. ఎప్పుడైతే నువ్వు దేవుడి నుంచి ఎడబాటు కాకుండా ఉన్నావో పాపానికి నువ్వు దగ్గర కాకుండా ఉంటావు. పాపపు ఆలోచనలు నీలోకి రావు. ఇప్పుడు అని అంటే ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు, నీ జీవితంలోనికి దేవునికి ప్రాధాన్యత నువ్వు ఇచ్చినప్పుడు.
కాబట్టి విశ్వాసి యొక్క ప్రధాన లక్షణాల్లో ఈ పశ్చాత్తాపంతో కూడినటువంటి పవిత్ర జీవితము ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన ఒక విషయం మీరు గ్రహించుకొని దేవునికి ఇష్టానుసారంగా మీరు బ్రతకాలని, విశ్వాసి యొక్క జీవితంలో ప్రధాన లక్షణాల్లో పవిత్రమైన జీవితము, పాపాన్ని అంటించుకోకుండా బ్రతికేటువంటి జీవితము మీరందరూ కలిగి ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. అందరికీ వందనాలు.